హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్. ఫ్రెండ్స్, నేను బగారా రైస్ ఏంటో చేస్తున్నా. ఫ్రెండ్స్, వచ్చేయండి చూపిస్తా ప్రాసెసింగ్ ఏంటి. ఆల్మోస్ట్ బగారా రైస్కి పచ్చిమిర్చి, బగారా ఐటమ్స్, చాపత్రి, సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, కసూరి మేతి ఇవన్నీ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, టమాటా కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నా, కొత్తిమీర, పుదీనా. ఓకేనా. మసాలా ఆల్రెడీ పట్టుకున్నాను. ఫ్రెండ్స్, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాక అంటావా, అల్లం పేస్ట్ కూడా పట్టుకున్నాను. ఫ్రెండ్స్, వచ్చేయండి ప్రాసెసింగ్ ఏంటో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆయిల్ కాగిపోయింది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, ఐటమ్స్ మొత్తం వేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ పచ్చిగా ఒక్కసారి వేసాను. ఫ్రెండ్స్, అన్నీ మగ్గుతున్నాయి. ఫ్రెండ్స్, ఏంటక్క ఉల్లిగడ్డ వేయలేదంటే, ఉల్లిగడ్డ ఈవినింగ్కి బగారన్నం ఉందనుకో ఫ్రెండ్స్, స్మెల్ వస్తుంది. అందుకే నేను ఉల్లిగడ్డ ఎప్పుడు వేయను. ఫ్రెండ్స్, అంటే ఎక్కువ రైస్ వండినప్పుడు వేస్తాను. అంటే మా ఫ్యామిలీ ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే వేస్తాను. కానీ ఫ్రెండ్స్, ఇంట్లో వరకైతే వేయను. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈవినింగ్ టైంలో మిగిలిందనుకో మా పిల్లలు తింటారు. ఫ్రెండ్స్, అందుకే నేను తింటా, మా పిల్లలు తింటారు కాబట్టి కంపల్సరీగా ఆ టైంలో వేయను. ఫ్రెండ్స్, చూడండి అన్నీ మగ్గిపోయాయి. ఫ్రెండ్స్, కొంచెం అల్లం పేస్ట్, ఇప్పుడే పట్టుకున్నాక కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా. మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా, అదే కదా ఫ్రెండ్స్ టేస్ట్ మొత్తం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మగ్గిపోయాయి కదా, చూడండి అన్నీ మగ్గిపోయాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా. ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోతాయి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఫ్రెండ్స్, నేను కొలత ప్రకారం నా కొలతకి అంటే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. అంటే మీరు ఎంత క్వాలిటీలో తీసుకుంటే అంత. నేను ఖచ్చితంగా తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా 4 గ్లాసులు పోసుకున్నాను. ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేస్తా. ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు. ఫ్రెండ్స్, కల్లుప్పు. ఇవి కొంచెం వాటర్ బోలే వాటర్ కొంచెం మసులుతుంటే రైస్ వేద్దాం. ఫ్రెండ్స్, చూసేయండి. ఫ్రెండ్స్, చూడండి వాటర్ ఎలా మసిలిపోతున్నాయో మీకు అర్థమై ఉండాలి. బగారాకి టేస్టే ఇది. వాటర్ని ఎంత ఏమంటారు మసాలా పెట్టుకుంటే వాటర్ బగారా రైస్ కూడా అంత టేస్ట్గా బాగుంటుంది. ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో బాస్మతి బియ్యం ఉన్నాయి. ఫ్రెండ్స్, బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, రైస్ మొత్తం వేసేసాను కదా, ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ ఉడుకుతుంటే ఆటోమేటిక్గా మనకు అనేది నేను కరెక్ట్ కొలతలతో పెట్టాను. ఫ్రెండ్స్, అందువల్ల నేను డైరెక్ట్గా అట్టేసుగా పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉడికిపోతుందో. బాస్మతి బియ్యం కాబట్టి ఫ్రెండ్స్ చాలా తొందరగా ఉడికిపోతుంది. మీకు అర్థం
దమ్ బిర్యానీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూపిస్తాను. మీరు చూసి ట్రై చేసి అక్క పలానా వీడియో కావాలి అంటే కంపల్సరీగా మీకు ట్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఉడికిపోతుంది. డైరెక్ట్ నేను ఒక్క 10 నిమిషాలు పట్టింది అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకొక 10 నిమిషాలు అయితే. ఏంటక్క ఊరికే 10 నిమిషాలు అంటున్నా, మరి ఉడకాలి కదా ఫ్రెండ్స్. చూడండి కొంచెం లైట్గా ముంచుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం లైట్గా వాటర్ అనిపిస్తున్నాయి, ముంచుకోగానే కంపల్సరీ. చూద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్, చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో బగారా రైస్. కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఇందాక వాష్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, కలరు వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కంపల్సరీగా కలర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయను ఫ్రెండ్స్. చాలామంది కలర్స్ వేస్తారు అంటారు, కానీ నేను కలర్స్ ఏముంది ఫ్రెండ్స్, మనం కూడా తినాలి కదా, యూట్యూబ్ కోసం అనే కాదు కదా. ఆ చేసిన వంట మనం కూడా తినేటట్టు ఉండాలి, కానీ ఏదో యూట్యూబ్ కోసం చేసామా పడేసామా అన్నట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి గుంజుకొని ఉంటుంది, టేస్ట్ బాగుంది. చూడండి ఫ్రెండ్స్ బగారా రైస్ ప్రాసెసింగ్ కూడా చూసేసరిగా. నేను ఇంట్లో బాస్మతి బియ్యం ఉంటే చేసేసాను ఫ్రెండ్స్. మీరు కూడా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. బాస్మతి బియ్యంతో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.